హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఉన్నటువంటి కొన్ని ప్రధాన ఇష్యూస్కి సంబంధించి చూసుకుంటే రామోజీరావు గారికి సంబంధించి, మార్గదర్శికి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అంటూ నడుస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కావచ్చు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తండేలుకి సంబంధించి మూవీ ఏదైతే ఉందో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినటువంటి కథ, యథార్థ సంఘటనలు మానేసి ప్రస్తుత గవర్నమెంట్కి ఈ గవర్నమెంటే మమ్మల్ని ఏదో సేవ్ చేసింది, బయటికి తీసుకొచ్చింది అనేటువంటి వార్తలు కూడా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు చెప్పడం. మరోవైపు చూసుకుంటే అధికారం కోల్పోయినా కూడాను అరాచకాలు మానలేదు అంటూ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతోనూ అలాగే ముఖ్య నేతలతోనూ భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, ఎలక్షన్ నేపథ్యంలో ఇంకా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి, వైసీపీవి ఇలా కొనసాగితే కుదరదు అంటూ. మరోవైపు చూసుకుంటే సాగునీరు కావాలన్నా కూడా దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలంటే ఎకరానికి 2,000 రూపాయలు కడితేనే కాలువలో నీళ్లు పొలంలోకి వస్తాయట, లేకపోతే రావట. ఒక పక్క మద్దతు ధర లేదని చెప్పి రైతులు గగ్గోలు పెడుతుంటే, మరో పక్క నీళ్ళ కోసం ఇటువంటి కష్టాలను తీసుకొస్తుంటే ప్రభుత్వం. ఫైనల్గా ఒకటి చూసుకుంటే యువతిపై యాసిడ్ తాగించి కత్తితో దాడి చేసినటువంటి జనసేన నేత కుమారుడు. సో ఈ అంశాలకు సంబంధించి మాట్లాడుకుందామండి. ఈ అంశాలకు సంబంధించి వెంకటరెడ్డి గారితో మాట్లాడిద్దాము, వారి యొక్క వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఏం చెప్తారు సార్? న్యాయం 4 రోజులు లేటుగా అయినా ఖచ్చితంగా గెలిచిద్ది. ఇంకా న్యాయం బతికే ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానాలలో న్యాయం కొంత లేటుగా అయినా సరే జరిగిద్ది అని ఏదైతే మనం పబ్లిక్కి ఒక బలమైనటువంటి నమ్మకం ఉందో, సో ఆ నమ్మకం ఇంకా సన్నగిల్లలేదు అనేటటువంటి విషయం మార్గదర్శికి సంబంధించి కొంత మనం అనుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించి, అంటే మార్గదర్శికి సంబంధించి 2 ఉంటాయి, మార్గదర్శి ఫైనాన్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్. దానికి సంబంధించిన దాంట్లో మార్గదర్శి ఫైనాన్స్ అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. దాదాపుగా 2,160 కోట్లు, 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని చెప్పి 2006వ సంవత్సరంలో, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 2006 నవంబర్ 6వ తారీఖున ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని చెప్పి ఏదైతే కంప్లైంట్ ఇవ్వటం, దానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి విచారణ జరగటం, సో మార్గదర్శి వాళ్ళు కూడా మళ్ళీ కోర్టులకు వెళ్ళటం, సో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఇదిగోండి విత్ ప్రూఫ్స్ అని చెప్పి న్యాయస్థానానికి, అంటే ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉండేది అప్పుడు, సో ఉమ్మడి హైకోర్టుకు కూడా సబ్మిట్ చేయటం. సో అది సుదీర్ఘంగా ఆ కేసులు అనేది ఏదైతే వాయిదాల పట్టము, లేదంటే కొన్ని అంశాలకు సంబంధించి స్టేలు, కొంత టైము, ఇవన్నీ సాగదీసినటువంటి తరుణంలో 2018వ సంవత్సరం, అంటే ఇది 2006వ సంవత్సరంలో జరిగింది, దాదాపు 2,610 కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించి, అక్రమంగా డిపాజిట్లకు సంబంధించి, సో సెక్షన్ 45C ఏదైతే, సెక్షన్ 45S ఏదైతే ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45S, దానికి విరుద్ధంగా వీళ్ళు డిపాజిట్లు సేకరించారు అనే దాని మీద సుదీర్ఘ వాదనలు జరిగినాక అసలు మాకు అది వర్తించదు అని చెప్పి మార్గదర్శి రామోజీరావు గారు ఎవరైతే కోర్టుల్లో చెప్పారో, అసలు మాకు ఆ సెక్షన్ 45S అనేది మాకు వర్తించదు అని. లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి సెక్షన్ 45S ప్రకారం ఏదైతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏదైతే HUF ప్రకారం ఏదైతే మీరు ఈ డిపాజిట్లు సేకరణ అనేది చట్ట విరుద్ధం అనేది సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు వాదనలు వినిపించడం. సో ఇవన్నీ జరిగినాయి ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి. ఇక్కడ మేజర్గా దీనికి సంబంధించి కేసు ఆల్రెడీ కొట్టేశారు. అంటే అసలు ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, కొట్టేసిన సంగతి కూడా పిటిషనర్కి తెలియదు. అంటే ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదుదారుడు అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా కేసు కొట్టేసిన సంగతి తెలియదు. ఎప్పుడు కొట్టేశారు? ఇది 2018 డిసెంబర్ 31వ తారీఖున ఉమ్మడి హైకోర్టుకి ఆఖరి రోజు. దాని తర్వాత 2019 జనవరి 1 నుంచి ఏ రాష్ట్ర హైకోర్టులో
ఆ రాష్ట్రానికి విడివిడిగా ఉన్నటువంటి అంతకుముందు కంబైన్డ్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఒక 5 ఏళ్ళ దాకా కూడా కంబైన్డ్గా ఉన్నాయి. 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టుకు ఆఖరి రోజు మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించిన కేసు కొట్టేశారు. ఓకే, కొట్టేసిన సంగతి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదు. ఆయన అప్పుడప్పుడు జనరల్గా ఢిల్లీ వెళ్తాడు కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఒక ఆయన కనపడి, వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక అతను కనపడి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అని అన్నాడు. నాకు థ్యాంక్స్ ఎందుకు అని అన్నాడు ఆయన. మీరు వేసినటువంటి పిటిషన్ వల్ల నా కేసు కూడా కొట్టేశారు అన్నాడు అతను. అంటే అతను కూడా ఇట్లానే ఏదైతే అక్రమంగా డిపాజిట్లు సేకరించిన అతను, మీ కేసు ఆల్రెడీ కొట్టేశారు కదా, నేను దాన్ని చూపించి పలానా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా హైకోర్టు పలానా కేసును కొట్టేసింది, సో ఇట్లా సేకరించడం అనేది కరెక్టే, సో అది తప్పు కాదు అని చెప్పి ఈయన కూడా అది ఆ కేసును కోర్టు చేస్తే ఆటోమేటిక్ ఇంకో కోర్టు కూడా అది కొట్టేసింది కదా, మన రిఫరెన్స్లు తీసుకుంటారు. సో అనగానే ఆయనకు షాక్ అయ్యాడు ఒక దెబ్బకి. నేను మార్గదర్శికి నీ కేసు ఏంటంటే మార్గదర్శి సంబంధించి అన్నాడు. మార్గదర్శి కేసు ఎప్పుడు కొట్టేశారు అంటున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. లేదంటే పలానా కొట్టేశారు అనగానే అప్పుడు ఆయన తిరుకొని అసలు ఎంత దారుణమైనటువంటి విషయం, పిటిషనర్కి ఆయన కేసు కొట్టేశారు, ఆ కేసులో తీర్పు ఇచ్చారని సంగతి ఆయనకి తెలియకపోతే అంటే అంత దారుణంగా కొన్ని వ్యవస్థలు మనకు అలా పనిచేసినాయి అంటానికి అదొక ఎగ్జాంపుల్. ఓకే, సో తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేము కూడా ప్రభుత్వం తరపున మేము కూడా ఇంప్లీట్ అవుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం కూడా దాంట్లో ఇవి. సో మార్గదర్శి ఫైనాన్స్ అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది అనేది బలమైనటువంటి వాదనని విత్ ప్రూఫ్స్తో సహా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి విచారణ చేయమని పంపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఏదైతే మీరు కొట్టేశారో కేసు దాన్ని విచారణ చేయమని తెలంగాణ హైకోర్టుకు పంపించింది. ఓకే, ఇప్పుడు ఆ విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా న్యాయస్థానానికి మార్గదర్శి అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది, ఏదైతే సెక్షన్ 45S ప్రకారం ఏదైతే వాళ్ళు దానికి విరుద్ధంగా సేకరించారు, సో సెక్షన్ 45S ప్రకారం వీళ్ళు సేకరించడానికి వీలు లేదు. అట్లానే సెక్షన్ 58B/5A ప్రకారం వీళ్ళు శిక్షకి అర్హులు. మార్గదర్శి అనేది ఎవరైతే రామోజీరావు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమంగా డిపాజిట్ సేకరించిన వాళ్ళందరూ శిక్షకి అర్హులు అని చెప్పి క్లియర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వాదనని వినిపించింది. వినిపించినటువంటి తరుణంలో మార్గదర్శి తరపున ఎవరైతే లాయర్లు ఉన్నారో, పెద్ద లాయర్లు సార్, ముకుల్ రోహిత్కి మీకు ఐడియా ఉండి ఉంటుంది, సిద్ధార్థ్ లోద్రా మీకు అందరికి బాగా ఐడియా ఉండి ఉంటుంది, వీళ్ళిద్దరూ మార్గదర్శి తరపున వాదనలు వినిపిస్తున్నారు. మార్గదర్శి తరపున వాదనలు వినిపిస్తున్న వీళ్ళిద్దరూ ఏం చెప్పారు అక్కడ, అయ్యా 18 సంవత్సరాలుగా వీళ్ళు కేసులో ఏం చెబుతున్నారు, సెక్షన్ 45S మాకు వర్తించదు ఆ సెక్షన్ అనేది, సో మేము సేకరించడానికి మేము అర్హులమే అని వాదిస్తున్న వీళ్ళు సడన్ గా 18 సంవత్సరాల తర్వాత రామోజీరావు గారు చనిపోయిన తర్వాత 18 ఏళ్ళుగా రామోజీరావు గారు బతికున్నప్పుడు వీళ్ళు వినిపిస్తున్న వాదన రామోజీ మార్గదర్శి ఇది ఏది, మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నిబంధనలు మాకు వర్తించవు, అసలు మేము సేకరించడానికి మేము అర్హులు అని, లేదు సేకరించడానికి అర్హులు గారనేమో అవతల. సో ఈ 18 సంవత్సరాలుగా వీళ్ళు ఈ వాదన వినిపిస్తూ సడన్ గా నిన్న ముకుల్ రోహిత్కి అండ్ సిద్ధార్థ్ లోద్రా రామోజీరావు గారు చనిపోయారు, రామోజీరావు గారు తప్పు చేస్తే రామోజీరావు కొడుకు ఎలా శిక్షకు అర్హులు అని వాదించారు. అంటే ఇన్నాళ్ళేంటి ఈ దొంగలు ఇన్నాళ్ళు మేము తప్పు చేయలేదు అని వాదనలు వినిపించి 18 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగ మార్గదర్శి, చచ్చిపోయిన ఆ రామోజీరావు ఇన్నాళ్ళేమో అసలు మాకు అవి వర్తించదు, మేము ఇది అని వాదనలు వినిపించిన వాళ్ళు ఇప్పుడు ఆయన చనిపోగానే ఆ కేసుని ఎలాగోలా కొట్టేయాలి అని న్యాయస్థానానికి చెప్పడం కోసం కొట్టేయమని న్యాయస్థానాన్ని కొట్టేయమని చెప్పడం కోసం వాళ్ళ లాయర్లు వినిపించింది రామోజీరావు గారు చనిపోయారు, రామోజీరావు గారు నేరం చేస్తే ఆ నేరం కొడుకుకి ఎట్లా ఆపాదిస్తారు, కొడుకు ఎలా శిక్షకు అర్హుడవుతాడు అని చెప్పి వాదనలు వినిపించారు. ఇప్పుడు మార్గదర్శి మొత్తం RBI హ్యాండ్ ఓవర్ చేసుకోండి అయిపోతుంది. ఇప్పుడు అదే కదా దాంట్లో మీరు అన్న పాయింట్ మంచి పాయింట్. ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి ఇప్పటికీ డిపాజిట్ల సేకరణ జరుగుతూనే ఉంది, ఇది ఒక పాయింట్ నెంబర్ 1.
రెండవది తన తండ్రి తప్పు చేశాడు అని చెప్పి రామోజీరావు కొడుకే ఒప్పుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలిగా, ఆ సంస్థకి పడాలి కదా. ఇది ఆర్థిక నేరం కదా. ఇప్పుడు ఎవరో మర్డర్ చేశాడు సార్, మర్డర్ చేసిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం అతను ఏం చేయలేం, ఇతను చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు అవతల వ్యక్తిని మర్డర్ చేశాడు అనుకోండి, మర్డర్ చేసిన వ్యక్తి మీద కోర్టులో వాదనలు వినిపించినాక ఇతను మర్డర్ చేశాడు ప్రూవ్ అయింది అన్న తర్వాత ఇంకా అతను కూడా భౌతికంగా ఉంటే శిక్ష వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఏదో శిక్ష వేస్తారు. లేదు అంటే ఆయన చనిపోతే ఏం శిక్ష వేయలేరు కదా ఆల్రెడీ పైకి వెళ్ళిపోయినాక. సో ఇప్పుడు కానీ ఇది ఆర్థిక నేరం కదా. ఆర్థిక నేరంలో కొడుకుతో పాటు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు కదా. ఈనాడు కిరణ్ తో పాటు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు కదా. సో మార్గదర్శికి సంబంధించి తప్పు జరిగింది, అక్రమంగా డిపాజిట్ల సేకరణ జరిగింది అని చెప్పి స్వయాన మార్గదర్శి తరపున లాయర్లు ఒప్పుకున్నారు. తన కొడుకు కూడా మార్గదర్శికి సంబంధించి రామోజీరావు కొడుకు కిరణ్ కూడా ఆయన సాక్షాత్తు చెప్పిన ఏంటంటే మా తండ్రి తప్పు చేస్తే నేరాన్ని నా మీదకి ఎలా వేస్తారు, సో ఆయన చనిపోయాడు కాబట్టి కొట్టేయండి అంటున్నాడు. అంటే దొంగలు, కలుగులో దాక్కున్న దొంగలు బయటకు వచ్చారు 18 ఏళ్ళ తర్వాత. బయటకు ఎప్పుడు తన తండ్రి చనిపోయినాక బయటకు వచ్చాడు. వచ్చి చనిపోయాడు కదా వదిలేయండి అంటున్నాడు. వదిలేయాలా? ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడిన వదిలేయాలా? రోజు నీతి వాక్యాలు రాసేటటువంటి ఆ బోకునాడు పత్రిక అధిపతి, సో ఆయన చనిపోయాడు కాబట్టి అలా కొడుకు అదే ఆ బోకు వార్తలే కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి వదిలేయమంటే ఏ విధంగా వదిలేస్తారు? సో ఇక్కడ కూడా ఇది ఖచ్చితంగా ఒకటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం, మార్గదర్శి అనేది తప్పు చేసింది అనేది వాస్తవం, మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరించింది అనేది వాస్తవం, దానికి సంబంధించి ఖచ్చితంగా శిక్ష పడాలనేది కూడా వాస్తవం, పడాల్సిందే కూడా. సో న్యాయస్థానాలు అతి త్వరగా ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి శిక్ష వేయాలని చెప్పి ఈరోజు మార్గదర్శికి సంబంధించి చేసినటువంటి అక్రమాలంతా ఇంకా ప్రజల ముందుకి పెట్టాలని చెప్పి ఖచ్చితంగా ఒక రాష్ట్ర పౌరుడిగా కోరుకునేటటువంటి హక్కు మాకుంది. అలానే మేము బలంగా కోరుకుంటున్నాం.